ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ రల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే తాజాగా ఈ వీక్లో చాలా ఫార్మా ఉద్యోగాలు అయితే ఓపెన్ అయితే అయ్యాయి. సో ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం హైదరాబాద్ లొకేషన్లో, అట్లాగే వైజాగ్ లొకేషన్లో కొన్ని ఉన్నాయి. దీంతోపాటు అదర్ లొకేషన్స్లో కూడా ఉన్నాయి. సో అన్ని నోటిఫికేషన్స్ కూడా ఈ వీడియోలో చెప్తే వీడియో లెంగ్త్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను మన టెలిగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో అయితే మీరు జాయిన్ అయ్యి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ మనకి హెటో నుంచి అయితే వచ్చిందనమాట. సో వీళ్ళు టోటల్గా 3 లొకేషన్స్లో వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్మల్ లొకేషన్లోని జూలై 12న జరుగుతుంది, ఆదిలాబాద్లో 13న, అట్లాగే మనకి జంగాన్ ఏదైతే వరంగల్లో ఉందో అక్కడ 14న అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఈ 3 లొకేషన్స్లో కూడా ఎవరైతే మన తెలంగాణ మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారో వారందరూ కూడా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. మీకు డెఫినెట్గా అయితే జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుందన్నమాట. ఇక లొకేషన్ చూడండి, మీరు క్లియర్గా చూడొచ్చు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో అయితే సో 12న జరుగుతుంది. అట్లాగే మీకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు రిమ్స్ హాస్పిటల్లో ఆదిలాబాద్లో అయితే జరుగుతుంది, అది 13వ తారీఖున. ఇక 14వ తారీఖు వరంగల్లో సో జనగాన్లో అయితే జరుగుతుందన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ కోర్టు జనగాన్ ఆపోజిట్లో ఉంటుంది. జిల్లా పరిషత్ ఆఫీస్లో అయితే మీకు కండక్ట్ చేస్తారనమాట. ఓకే, కంప్లీట్గా ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో గుడ్ న్యూస్ ఏంటంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ, సో వాళ్ళు ప్రొడక్షన్ ఇంజెక్టబుల్లో తీసుకుంటారు. అట్లాగే ప్రొడక్షన్ ఏపీఏలో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కూడా మీరైతే వెళ్ళొచ్చు. అట్లాగే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ R&D డిపార్ట్మెంట్లో ఏపీఐ సెక్షన్లోని ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళని తీసుకుంటారనమాట. దాంతోపాటుగా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోని, అలాగే ఐటీఐ ఫిట్టర్స్ని, అలాగే డిప్లొమా మెకానికల్ ఫినిష్ చేసిన వాళ్ళని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయితే అవ్వండి. మీకు డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ అయితే ఉంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం అనమాట. సో వన్స్ దీంట్లో వచ్చిన తర్వాత మీకు అట్రాక్టివ్ శాలరీ ఉంటుంది, పీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు, ఈఎస్ఐ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎలివెన్స్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ ఎలివెన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఎలివెన్స్ ఉంటుంది, అలాగే మీకు ఎల్టీఈ అండ్ యాన్యువల్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా. సో మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే బిలో 27 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా మీకు హైదరాబాద్, అట్లాగే కార్కపట్ల, మెదక్ అయితే ఉంటుందన్నమాట. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఎస్ అంటే 4S డిగ్రీ కాలేజ్ ఉంటుందండి. ఇది విజయనగరం లొకేషన్లో ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో సో వారికి అయితే యూజ్ అవుతుంది. సో సేమ్ అక్కడ వీళ్ళు ఆంధ్రాలో ఈ లొకేషన్లో అయితే వాకెన్సీని కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సేమ్ అండి, సేమ్ క్వాలిఫికేషన్స్, సేమ్ క్రైటీరియా అంతా ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళు 27th జూలై అయితే అక్కడ కండక్ట్ చేస్తారు. తోటపాలెం నియర్ బస్ స్టాండ్ విజయనగరంలో అయితే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్. సో అక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అరౌండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాకిన్కి అయితే అటెండ్ అవ్వండి. మీకు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి నక్కపల్లి మన విశాఖపట్నంలో అయితే పోస్టింగ్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో మీరు వెన్యూ వాకిన్ అటెండ్ అవ్వండి. దాంతోపాటుగా ఒకళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు nagaganesh.b@hetodocs.com మీ రెజ్యూమ్ని సబ్జెక్ట్ లైన్లో కోడ్ 0001 అని పెట్టి ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆదివారం 25th జూలై అయితే సో విజయనగరం సరౌండింగ్ పీపుల్ అందరూ కూడా అక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి బీఏ, బీకామ్, ఇది ఎంఎస్సీ, డిప్లొమో, ఐటీఐ అందరూ అటెండ్ అవ్వచ్చు అనమాట. అసలు ఈ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్తాను. ఇక ఇది వచ్చేసి మరొక నోటిఫికేషన్ అయితే ఉంది. సో వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్కి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో కంప్లీట్గా మీకు geopharmabiotech.com అని ఎక్కడికైతే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాలి, recruitment@. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ డీటెయిల్స్ ప్రకారము మీరైతే అప్లై చేసుకోండి. మీకు అంటే బీకామ్ చేసిన వాళ్ళకి, ఫైనాన్స్లో ఎంబీఏ చేసిన వాళ్ళకి, వాళ్ళందరికీ అయితే ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది దీని గురించి అయితే సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే మీకు సో ఇక్కడ బయోటెక్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి 14th and 15th జూలై అయితే ఒక వాకిన్ అయితే జరగబోతుందన్నమాట. సో దాని గురించి అయితే ఈ నోటిఫికేషన్ చెప్తాను. ఇక డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే మనకి సో రతనమణి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, సో వీళ్ళైతే మనకి వాకిన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకైతే వేరియస్ కంట్రీస్లో కూడా ఎక్స్పోర్టింగ్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, అట్లాగే మెకానికల్ మెయింటెనెన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఇక్కడ నేను ఏదైతే జూమ్ చేస్తున్నానో సో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ రోల్లోని 8 to 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేసి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకుంటారు. అలాగే టెక్నీషియన్స్ని కూడా 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇది మనకి సో మేస్నా గుజరాత్ లొకేషన్లో అయితే ఉంటుంది. సో అక్కడ ఎవరైతే వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి.
ఇక ఇంకొక నోటిఫికేషన్ మనకి ఇప్కా నుంచి అయితే వచ్చిందండి. సో వీళ్ళు కూడా మనకైతే వాకిన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు 17th జూలైన. సో కంట్రోల్ ఆఫీసర్స్కి, సీనియర్ ఆఫీసర్స్కి అయితే రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో బీఎస్సీ బీఫార్మా ఎవరైతే 3 years అండ్ అబవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హెచ్పిఎల్సీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, జీసీఎంఎస్ దాంట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేను కింద ఈ అప్లై లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈమెయిల్ అడ్రసెస్ అవన్నీ కూడా. ఇక తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా మనకి ఏంటంటే ఇప్కా నుంచే వచ్చింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ట్యాబ్లెట్ డిపార్ట్మెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటూ ఉన్నారు. 17th జూలై అయితే ఉంటుంది, ఇది కూడా సాటర్డే జరుగుతుంది. ఇదంతా కూడా మన ఆంధ్ర తెలంగాణ కాదు, సో బయట కాబట్టి నేనైతే సెల్వాసాలు అయితే మీకు వెన్యూ అనేది ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్రొసీడ్ అవ్వండి. ఇక తర్వాత నోటిఫికేషన్ వచ్చేసి మనకు బయాలజికల్ మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉందండి. సో వీళ్ళు 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫార్మా ఎస్జీఐ డివిజన్లో తీసుకోవడానికి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. జూనియర్ ఆఫీసర్స్కి అట్లాగా ఫిల్లింగ్ డిపార్ట్మెంట్లో, ఇంకా అలా ఏంటంటే బీఎస్సీ, డిప్లొమా, మెకానికల్, ఐటీఐ ఎవరైనా సరే ఫినిష్ చేసిన వాళ్ళు ఉంటే ఎంఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ. సో ఇదంతా కూడా మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో వేరియస్ రోల్స్లో అయితే మీకు ఒక ఆపర్చునిటీ అనేది ఓపెన్ అయ్యింది. జూలై 18th సండే అయితే మీకు వాకెన్స్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో సో ఆ అడ్రస్కి అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక, ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళైతే మీరు careers@biological.com కూడా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము లేట్ చేయకుండా. ఇక ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి ఇది వచ్చేసి అకార్డ్ ఫార్మా నుంచి వచ్చిందండి. వాళ్ళు 12th జూలై అయితే ఒక వాకిన్స్ని అంటే అక్కడి నుంచి 16th జూలై వరకు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే సో ఈ వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ లొకేషన్స్ అనేది నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి. సో దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎలక్ట్రికల్, ఫార్ములేషను, అలాగే అనలిటికల్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు ఆపరేటర్స్గా అట్లాగే మేనేజర్స్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీద తీసుకోవడం జరుగుతుంది. లొకేషన్ వచ్చి కంప్లీట్గా చెన్నై ఉంటుంది కాబట్టి చెన్నై సరౌండింగ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం ఇక లేట్ చేయకుండా. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది చూస్తే కనుక వీళ్ళు బయాలజికల్ నుంచే వచ్చింది. మినిమం 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వాకిన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు మండే 12th జూలై అయితే సో ఇక్కడ బయాలజికల్ లిమిటెడ్ వ్యాక్సిన్ డివిజన్ అనమాట ఇది. సో మీకు జినోమ్ వ్యాలీ, ఇది కొల్తూరు, షామీర్పేటలో అయితే వాకిన్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. మనకి ఇది అలంపిక్ నుంచి వచ్చింది. గుడ్ న్యూస్ ఏంటంటే సో ఎవరైతే ఏరియా సేల్స్ మేనేజర్స్గా సెటిల్ అవ్వాలని అనుకున్నారో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారికి అయితే యూజ్ అవుతుంది. సో అలంపిక్ అనేది ఒక మంచి రెప్యూటెడ్ ఫార్మా కంపెనీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏజ్ క్రైటీరియా ప్రొవైడ్ చేశారు. అప్ టు 35 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన వైజాగ్ లొకేషన్లో కూడా ఎక్కడైతే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఇది కూడా చెప్తున్నాను. ఇక అదర్ లొకేషన్స్ కూడా మీరైతే చూడవచ్చు. ఇక ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది ఫిలప్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. సో ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళు, అలాగే మార్కెటింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్తాను. ఇది మనకి ఫైజర్లో వైజాగ్ లొకేషన్లో అయితే వాకిన్స్ కండక్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇది కనుక చూసుకుంటే వాళ్ళు కంప్లీట్గా మనకి ఆఫీసర్స్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్స్కి, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లైన్స్లో షిఫ్ట్ మేనేజర్స్గా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫార్మా, అట్లాగే బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సీ వీరందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉండాలి. ఇక కీ స్కిల్స్ అయితే మీరైతే ఇక్కడ గమనించండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీకు అయితే స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కంప్లీట్గా సండే జూలై 18th అయితే వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక మీరైతే సో ఈ లొకేషన్ హోటల్ పాపాయట్రీ, ఏబీ రోడ్, బైపాస్ స్క్వేర్, రావు ఇండోర్, ఎంపీ, మధ్యప్రదేశ్. సో అక్కడైతే వాకిన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇక ఇది వచ్చేసి 12th జూలై అయితే ఒక నోటిఫికేషన్ ఉందండి. సో వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీని, అలాగే ప్రొడక్షన్ సూపర్వైజర్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే అంకలేశ్వర్ లొకేషన్లో ఉంటుంది. ఎంఎస్సీ, బీఎస్సీ కెమిస్ట్రీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉందండి. సో ఇదేంటంటే గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకి మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. 13th జూలై అయితే వాళ్ళు వాకిన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్ అంటే ఏఎంవి అంటారు, దాంట్లో ఎగ్జిక్యూటివ్స్ని, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకోవడానికి అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ 3 to 6 years ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
ఇక కంప్లీట్గా నేను ఈ వెన్యూ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. మీకు ఇది మల్కాజిగిరి మన గండిమైసమ్మ మండల్ దుండిగల్ గాగిల్లాపూర్లో అయితే మీకు వెన్యూ అయితే ఉంటుందన్నమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కూడా కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నోటిఫికేషన్ చూద్దాం. ఇవి టోటల్గా నోటిఫికేషన్స్ అయితే. సో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఇంకా మరిన్ని నోటిఫికేషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు కనుక మీరు జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి, నేను అక్కడైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేస్తూనే ఉండండి. జై హింద్.